అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనస్సు, శరీరం, ఆత్మ ఇవి కలిపితేనే మనం ఒక కంప్లీట్ హ్యూమన్ బీయింగ్ అన్న విషయం ఎప్పటి నుంచో అనాదిగా మన భూమి మీద చెప్తున్న విషయం. మనతో పాటు బోధి స్కూల్ ఆఫ్ యోగా ఫౌండర్ అండ్ వరల్డ్ ట్రైనర్ అని చెప్పొచ్చు అశోక్ గారు ఉన్నారు. వెల్కమ్ టు సుమన్ టీవీ సార్. నమస్తే అమ్మ. ఈ కోర్సు డ్యూరేషన్ ఎంత ఉంటుంది? బోధి స్కూల్ ఆఫ్ యోగా టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ 2 నెలలు ఆన్లైన్, 2 నెలలు ఆఫ్లైన్లో కూడా 2 నెలలు. Hmm. అండ్ ఆన్లైన్ టీచర్ ట్రైనింగ్లో 4 బ్యాచెస్ ఉంటాయమ్మా. ప్రతి నెల స్టార్ట్ చేస్తాం. ప్రతి నెల ప్రొద్దుట 5ంటికి ఒక బ్యాచ్ ఉంటుంది. సపోజ్ మీరు 5ంటికి లెగలేరు, 7ంటికి ఉంటుంది. 7ంటికి లెగలేరు, 10ంటికి ఉంటుంది. 10ంటికి ఎవరి కోసం అంటే హోమ్ మేకర్స్ కోసం. సాయంత్రం 6ంటికి ఎవరికంటే వేరే దేశం నుంచి జాయిన్ అవుతుంటారు. సో ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఇది ఆన్లైన్ చేసుకోవచ్చు. ఎక్కడన్నా మీరు అనకాపల్లిలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా అటెండ్ అవ్వచ్చు. 4 బ్యాచెస్ రోజుకి ఉంటాయి, ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. ఆఫ్లైన్ వచ్చి ఓన్లీ హైదరాబాద్, బెంగళూరు సిటీస్ లో ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళు వెళ్ళి డైరెక్ట్ గా నేర్చుకోదలుచుకుంటారు. డైరెక్ట్ గా మా దగ్గరకు వచ్చి నేర్చుకోవచ్చు. బట్ వేరే సిటీస్లో, వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళు ఆన్లైన్. అయితే ఇప్పుడు ఒక చిన్న పాయింట్ అమ్మా, ఆన్లైన్ యోగా టీచర్స్, ఆఫ్లైన్ యోగా టీచర్స్ అంటే ఫిజికల్గా సెంటర్ పెట్టి ఏదో పీకేద్దాం అనుకుంటారమ్మా. ఆన్లైన్ టీచర్ ట్రైనింగ్లు ఎవరైతే టీచర్స్ అవుతారో వాళ్ళ పరిస్థితి బాగుందమ్మా. ఎందుకంటే పైసా ఖర్చు ఉండదు. అది మీకు ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి లాస్ట్ మంత్ ఒక అమ్మాయి కాల్ చేసిందమ్మా, చిన్న పాప. సార్ చాలా థ్యాంక్స్ సార్ అమ్మా. ఏంటమ్మా అన్నాను. అంటే సార్ నేను కర్ణాటకలో ఒక చిన్న గ్రామంలో ఉంటాను. నేను మా ఊర్లో రెంట్ 1200-1500కి మా ఇల్లు రెంట్ సార్. ఇక్కడ మా నాన్నగారి జీతం 8000 సార్. నేను ₹1,00,000 సంపాదిస్తున్నాను సార్ నెలకి యోగా క్లాసెస్ ద్వారా. సో అంటే మా నాన్నగారు సంపాదించేదానికి 10 రెట్లు. బాబా. సో చాలా ఆనందంగా ఉంది. అమ్మాయి వయసు 22 సంవత్సరాలు అమ్మ. చాలా రిమోట్ ప్లేస్లో ఉండి, ఎలా అంటే ఈ అమ్మాయికి స్టూడెంట్స్ ఒక 7-8 దేశాల్లో ఉన్నారమ్మ. సో వేరే దేశంలో వాళ్ళకి 2000 పే చేయడం అంటే ఎంత? మా అమ్మాయికి 50 స్టూడెంట్స్ ఉన్నారా. ఇంకొక అమ్మాయి ఉంది, బిఎం హెగ్డేగర్ రిలేటివ్. తను రోజుకి గంటే చెప్తారమ్మా, వారంలో 4 రోజులే చెప్తారు. 60 మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఒక్కొక్క స్టూడెంట్ని 3000, నెలకి 16 గంటలు సంపాదిస్తూ 1,80,000 అమ్మ. యోగా ద్వారా వీళ్ళకి లాభం వచ్చింది. సో వీళ్ళు సమాజానికి ఆ యోగాని స్ప్రెడ్ చేయాలి. ఆ మనసు ఉన్న వాళ్ళు బాగా చెప్తారమ్మా. చొరవ ఉండాలి, ఇష్టం ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. కానీ ఎన్ని ప్రొఫెషన్స్లో ఇష్టంగా చేస్తున్నారు మీరు చెప్పండి అమ్మా. చాలా తక్కువ కదా. అసలు. అందుకే చెప్తున్నాను, ఇక్కడ యోగా ప్రొఫెషన్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని ఆపేవాడు ఎవడు ఉండడమ్మా. నేను నెలకి 40 లక్షలు జీతం ఇస్తున్నానమ్మా. నేను యోగా టీచర్ని నేను కూడా. అంటే నా దగ్గర టీం మెంబర్స్కి 40 లక్షలు మీరు జీతాల్లో ఇస్తున్నారు. జీతాలు, నెలకి జీతాలమ్మా. అంటే ఇది గొప్ప అంటలా. నా దగ్గర 100 మంది ట్రైనర్స్ ఉన్నారు. అవును. సో నా దగ్గర ఉన్న 100 మంది ట్రైనర్స్కి సపోజ్ ఈ నెల శాలరీ ఇవ్వలేదు అనుకోమ్మా, ఒక్కళ్ళు కూడా ఫోన్ చేయరమ్మా, సరే ఏంటి శాలరీ రాలేదు వచ్చారు. అది ఆ ఇష్టంతో చెప్పేవాళ్ళ వల్ల. అందుకనే మా ట్రైనర్స్ యొక్క పవర్ ఏంటనేది జాయిన్ అయిన వాళ్ళకే తెలుస్తుందమ్మా. యూ టీచ్ బెస్ట్ వాట్ యు నీడ్ టు బెస్ట్ లెర్న్. అంటే మనం ఏదైతే నేర్చుకోవాలో అది బాగా చెప్తాము అని. సో యోగా వల్ల స్వామి కార్యం, స్వకార్యం 2 అవుతాయి కదా. 3 కార్యాలు అవుతాయమ్మా. చెప్పండి. ఒకటి ఏంటంటే మీరు ఫిట్గా అవ్వచ్చు. అది 2 డబ్బులు సంపాదించవచ్చు. ఒక 20,000 30,000 అనే. నా దగ్గర టీచర్స్ 1,00,000కి పైగా ఎర్న్ చేస్తున్న వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు. బాబా. వాళ్ళకేంటి విపరీతమైన ఇష్టం. నెలకి 20,000 30,000 సంపాదిస్తున్న వాళ్ళు అయితే వేల మీద ఉంటారు. అది. సో ఒకటి మీరు ఫిట్గా ఉంటారు, రెండవది ఎర్నింగ్, మూడోది సొసైటీకి హెల్ప్ చేస్తున్నారమ్మా. అవును. సో 3 ఏ ప్రొఫెషన్లో 3 జరగవు. 4వది ఏంటంటే ఇంటి దగ్గర నుంచి అమ్మా. నేను అసలు ఫిజికల్గా ఎక్కడికి లేడీస్ని వెళ్ళొద్దు అంటానమ్మా. సేఫ్టీ ప్రాబ్లమ్స్ మనకి. ఇంటి దగ్గర కూర్చుని డబ్బు సంపాదించడం యోగ మార్గంలో చాలా ఈజీ అమ్మా. అవును. కాకపోతే ఒక ల్యాప్టాప్ ఒకటి కావాలి. అంటే అదేంటంటే బేసిక్గా మన క్లాసెస్ అటెండ్ అవ్వడానికి అదొక్కటే ఇన్వెస్ట్మెంట్. ఇంటర్నెట్ అన్ని చోట్ల ఉంది కదమ్మా. అవును. మా వాచ్మెన్ ఇంట్లో ఇంటర్నెట్ ఉందమ్మా. అవును సార్. సో మీకు ఒక యోగా మ్యాట్, ల్యాప్టాప్ ఉంటే కనుక యోగా టీచింగ్ ప్రొఫెషన్ స్టార్ట్ చేయొచ్చు. ఒకటే కండిషన్, మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. అది చాలా మందికి యోగా అంటే చాలా ఇంట్రెస్ట్ అమ్మా. చాలా ప్రాక్టీస్ చేస్తుంటారు, వాళ్ళకి తెలియదు ఇలాగ యోగ మార్గంలోకి వచ్చి టీచర్ అయితే డబ్బులు సంపాదించవచ్చు, సొసైటీని హెల్ప్ చేయొచ్చు అన్న తెలియదు పాపం చాలా మందికి. అండ్ ఈ రోజు చెప్పే క్లాసెస్ సార్, ఇది రోజు అంటే 6 రోజులు ఉంటుందా, 7 రోజులు ఉంటుందా? ఈ 2 నెలల పాటు 2 నెలల్లో 7 రోజులు ఉంటుందమ్మా. 2 నెలలు ప్రతిరోజు 2 గంటలు సెలవు ఇవ్వం, సెలవు ఇవ్వరు, ఇన్వెస్ట్ చేయాలి. దానికి ప్రాక్టీస్ ఎగ్జామ్స్ ఉంటాయి సార్, సర్టిఫికేషన్, ప్రాక్టికల్ ఎగ్జామ్, థియరీ ఎగ్జామ్. మేము ఇచ్చే సర్టిఫికేట్ ప్రపంచంలో ఎక్కడన్నా వ్యాలిడ్ అమ్మా. అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే బోధి స్కూల్ ఆఫ్ యోగా అంటే వాళ్ళ క్రెడిబుల్గా అమెరికాలో స్థిరపడిన చాలా మంది ఉంటారు, హౌస్ వైఫ్స్ ఉంటారు. 900 మంది టీచర్స్ ఉన్నారు అమెరికాలో. బాబా. ఆస్ట్రేలియాలో ఒక 100 మంది ఉంటారు, ఆస్ట్రేలియా తక్కువ.
దుబాయ్లో 200 మంది టీచర్స్ ఉన్నారు. ఉమ్, 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 ఎక్కడన్నా టీచ్ చేయొచ్చు. ఈ సర్టిఫికేట్ లేకుండా వేరే కంట్రీస్లో టీచ్ చేయనివ్వరమ్మా. ఉమ్. ఇండియాలో మీరు యూట్యూబ్లో నేర్చుకుని కూడా నేర్పిస్తుంటారు. వేరే దేశాల్లో అయితే చాలా స్ట్రిక్ట్. అవును. ఒకవేళ వేరే దేశం వెళ్ళాలన్నా, చదువుకుంటానికి వెళ్ళాలన్నా, లేదా భర్తతో పాటు వెళ్ళాలన్నా ఇది ఒక వరం అవుతుందమ్మా ఒకవేళ నేర్చుకుంటే. తప్పకుండా వాళ్ళ ఆరోగ్యం వాళ్ళు కాపాడుకోవచ్చు. బయటకు జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అవును. కుటుంబాన్ని, కమ్యూనిటీని చూసుకోవచ్చు. చాలా మంది వాలంటరీగా కూడా వెళ్ళి చేస్తారు. ఒకవేళ వాళ్ళకి సంపాదించే ఆ పరిస్థితులు కరెక్ట్ అమ్మా. లేకపోతే. మీరు చాలా బాగా చెప్పారు. అమెరికాలో చాలా మంది నా స్టూడెంట్స్ మన ఇండియన్ టెంపుల్స్లోకి వెళ్ళి చెప్తుంటారు. సార్, యోగ సాధన అది ఆధ్యాత్మికం కూడా అని వింటూ ఉంటాం కదా. ఏ విధంగా అది? బికాజ్ అది రిలీజన్కి సంబంధం లేని విషయం. అవును. బట్ ఎందుకో యోగా చేసే వాళ్ళని చూస్తే ఒక నిర్మలం, ఒక శాంతం, ఒక చాలా కలెక్టెడ్గా కనిపిస్తారు. మెయిన్ అంటే మనం చేసే టెక్నిక్స్ అమ్మ, అది. ఈ మెడిటేషన్స్, యోగ నిద్ర టెక్నిక్స్, బ్రెత్ వర్క్ టెక్నిక్స్ వల్ల ఏంటంటే ప్రశాంతంగా ఉంటారు. మీరు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉన్నారో ఆటోమేటిక్గా మీకు కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. మీరు అన్నట్టుగా హ్యాపీగా ఉంటాం. అది. ఎక్కువ క్రేవింగ్స్ ఉండవు. చాలు, Bliss. ఉన్నది చాలా అనిపిస్తుంటుంది. బోధి స్కూల్ ఆఫ్ యోగా టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఎన్ని ఆసనాలని మాస్టర్ చేయాలి సార్? అలాగే ప్రాణాయామం కూడా, ముద్రాస అవన్నీ కూడా నేర్పుతారా? అన్నీ నేర్పుతాం. యోగా సబ్జెక్ట్లో ఉన్న అన్ని టెక్నిక్స్, ఆసనాలు నేర్పుతాం. 104, 105 ఆసనాలు. ప్రతిరోజు 100 ఆసనాలు చెప్పాము, 100 ఆసనాలు చెప్పాం. ప్రతిరోజు 10-15 చెప్తాం. ఈ 100 ఆసనాలు ఎందుకు చెప్తామంటే రోజు 10 చెప్పొచ్చు. స్టూడెంట్స్ కూడా బోర్ అవుతారు కదమ్మా. అలాగే ప్రాణాయామ టెక్నిక్స్, మెడిటేషన్ టెక్నిక్స్, రిలాక్సేషన్ టెక్నిక్స్, డీటాక్స్ టెక్నిక్స్, కొన్ని వందల టెక్నిక్స్ ఉన్నాయమ్మా. జనాలు ఒక మాట అంటుంటారు, యోగా బోరింగ్ అని. యోగా సైన్స్ అనేది అసలు బోరింగ్ కాదమ్మా. టీచర్ బోరింగ్ అయితే యోగా సబ్జెక్ట్ బోరింగ్ అంటారు. సో ఎవరైతే ఇంట్రెస్ట్గా చెప్తున్నారో టీచర్స్, వాళ్ళ స్టూడెంట్స్ ఎప్పుడు బోరింగ్, నా స్టూడెంట్ ఎప్పుడు ఎవరైనా ఒక స్టూడెంట్ అశోక్ గారి క్లాస్ బోరింగ్ అంటే నేను ఈ పాత్రలోంచి వెళ్ళిపోతున్నాను. అంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, నాకు ఇంట్రెస్టింగ్, నేను ఇంట్రెస్టింగ్గా చెప్తుంటాను. నేను సో నేను ఇంట్రెస్టింగ్గా చెప్తాను, స్టూడెంట్స్కి నచ్చుద్దాం. కాలం మారిపోతూ ఉంటే అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు. ఇంతకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండదు. అవునమ్మా. ఎందుకంటే గృహిణులకి ముఖ్యంగా బయటికి వెళ్ళే పరిస్థితులు ఉండకపోవచ్చు. ఇంకా ఏ కారణం వల్ల ఇంటి నుంచి ఏదో ఒక సంపాదన కావాలి. అది కూడా ఒక చాలా హేతుబద్ధమైన విషయంలో సంపాదన. ఏదో అంటే మనని ఇన్పుట్ అవుట్పుట్ అంటాం కదా. ఏదో ఉద్యోగం చేసుకుంటే అది తక్కువని కాదు, దాని నుంచి మన ఎనర్జీ స్పెండ్ అవుతుంది. ఇది ఎనర్జీ గెయిన్ అవుతాం దీంతో. ఇంకొకటి ఏంటంటేనమ్మా, ఈ యోగా టీచర్ ప్రొఫెషన్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మీరు 10 గంటలు పని చేయాల్సిన పని లేదు. రోజుకి 3 గంటలు 4 గంటలు, నేను చెప్పేది ఇదే. నా దగ్గర చేసేవాళ్ళు కూడా ఇంతే. 3 గంటలు 4 గంటలకు మించి చేయక్కర్లేదు. ఒక స్త్రీకి ఇంట్లో చాలా పని ఉంటుంది. పిల్లలు, భర్త, ఇల్లు, కిచెను, బట్టలు ఉతకడం, 100 పనులు ఉంటాయి. ఆ టైం నుంచి ఒక 2-3 గంటలు కనుక టైం కేటాయించగలిగితే ఒక 50,000 సంపాదించడం అనేది చాలా ఈజీ. 2-3 గంటలు బయటికి వెళ్ళి సంపాదించడం అనేది రూల్డ్ అవుట్ అమ్మా. అవసరం లేదు. అదే ఓన్లీ యోగ మార్గంలో ఆ దారి ఉంది. ఫిజికల్ ఫిట్నెస్ ఒకటి ఉండడంతో పాటు ఇతర అండర్లైన్ కండిషన్స్ కనుక ఉంటే వాళ్ళకి, అంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్ లాంటివి ఉన్నప్పుడు మీరు తగ్గించుకోండి, ఒక నెల రోజులు యోగా చేసి తర్వాత చేయండి అంటారా? లేక వాళ్ళకి ఇలా చేస్తూనే తగ్గిస్తారా? లేదమ్మా, ఈ హైపర్ టెన్షన్, డయాబెటీస్ అనేది అంత భయపడాల్సింది ఏం లేదు. 90% వాళ్ళకి ఏదైనా ఇంజూరీస్ అయితే తప్పిస్తే, ఏదైనా గట్టి పెద్ద యాక్సిడెంట్ అయ్యి ఇరిగిపోతే తప్పిస్తే, ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అసలు ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అమ్మా. అవును. ఏం జబ్బు కాదు ఇది. మీ జీవితం విధానం సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చిన జబ్బులు ఇవన్నీ. కరెక్ట్ సార్ కదా. సో 100% జాయిన్ అవ్వచ్చు. 99% మా దగ్గర జాయిన్ అయిన వాళ్ళు సెషన్ అయిపోయాక, సార్ మా బీపీ తగ్గిందని, మా ఆటో ఇమ్యూన్ డిసీజ్ తగ్గిందని, థైరాయిడ్ ప్రాబ్లం తగ్గిందని, జుట్టు రాలడం తగ్గిందని, 99% మనం వింటున్న సమస్యలకి 2 నెలల్లో సొల్యూషన్ కనపడుతుందమ్మా వాళ్ళకి. లేడీస్కి అమ్మ జన్మ హక్కు ఏంటంటే ఫిట్గా ఉండాలి. అవును. ఇప్పుడు మాకు ఫిట్గా లేకపోతే వచ్చే జబ్బు ఒక గుండె జబ్బు తప్పిస్తే మాకు ఏం రాదు జెంట్స్కి. ఇంకేమొస్తుంది చెప్పండి అమ్మ జెంట్స్కి? డయాబెటీస్, గుండె జబ్బు కాకుండా ఏమన్నా విన్నారా మీరు? బట్టతల వస్తుంది మాకు. బట్టతల. లేడీస్కి ఎన్ని రకాల సమస్యలు అమ్మ. ఇన్ఫెర్టిలిటీ, పీసీఓఎస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇర్రెగ్యులర్, 100 హెల్త్ ఇష్యూస్. దానికి తోడు పని ఎక్కువ మీకు లేడీస్కి. అవును. ప్లస్ మీకున్న మేము ఫాదర్ ఇన్లాతో కూర్చుని మందు తాగేవాళ్ళు ఉంటారు, కానీ మదర్ ఇన్లాతో కూర్చుని మాట్లాడలేని వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. కరెక్ట్, అంతే కదా సార్. సో ఒక స్త్రీకి యోగా అనేది వరం అమ్మ. అవును. ఒక రిమోట్ విలేజ్లో ఉన్న పర్సన్ అవ్వచ్చు, ఇంట్లో ఉన్న హోమ్ మేకర్ కావచ్చు, ఒక 10th క్లాస్ పాస్ అయితే బేసిక్ కంప్యూటర్ ఆపరేట్ చేయగలడం వస్తే కనుక అద్భుతాలు చేయొచ్చాం. ప్రపంచంలో ఏ మూల మీరున్నా, గ్రామంలో ఉన్నా, పెద్ద దేశంలో ఉన్నా, ఎక్కడున్నా సరే మీకు కేవలం ఒక ల్యాప్టాప్,
ఇంటర్నెట్ కనెక్టివిటీ అండ్ ఒక యోగా మ్యాట్ అండ్ మీ సంకల్పం ఉంటే చాలు. మీ ఇన్వెస్ట్మెంట్ అంతే. దాంతోపాటు కోర్స్ ఈ కోర్స్ కోసం కావాల్సిన బేసిక్ ఫీజ్ ఏదైతే ఉందో అది. ఇవి మాత్రం మీరు చేయగలిగితే 2 నెలల్లో మీరు బోధి స్కూల్ ఆఫ్ యోగా సర్టిఫైడ్ ట్రైనర్ టీచర్ అవుతారు. అశోక్ గారు, మీతో మాట్లాడడమే మాకు చాలా ఆనందం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నమస్కారం.